నమస్తే బిజినెస్ బజ్ షోకి స్వాగతం. నేను పద్మ. మీ ఆర్థిక ప్రపంచానికి సమగ్ర దృక్పథాన్ని అందించే మీ మార్గదర్శక కార్యక్రమం ఇది. ఈ రోజు గత వారం మార్కెట్లలో జరిగిన ముఖ్య పరిణామాలు, రాబోయే వారంలో పెట్టుబడిదారులకు ఎదురు చూస్తున్న సవాళ్లు, అవకాశాలపై నిశిత విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మార్కెట్ నిపుణులు, ఆర్థిక సలహాదారులు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే అండి. ఓకే, జూలై 7 నుండి జూలై 11 వరకు ముగిసిన గత వారం భారత మార్కెట్లు ఎలా సాగాయంటారు? కీలక సూచీలు కావచ్చు, సెక్టార్లు పనితీరు గురించి వివరించండి. అలాగే మార్కెట్లపై ప్రభావం చూపిన ప్రధాన వార్తలు ఏంటి అసలు? గత వారం చూసుకుంటే భారత మార్కెట్లు కంపల్సరీ అనిశ్చితి ఉండింది. మళ్ళీ వొలటిలిటీ కూడా చాలా ఉండింది. అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసాం. నిఫ్టీ మరియు సెన్సెక్స్ కూడా రెండు కూడా కొంచెం 1% వరకు నష్టాలతోనే ముగిశాయి. అంతకు ముందు 2 వారాలు కొంచెం లాభాల్లో ముందుకు సాగాయి. ఆ తర్వాత ఈ వారం మాత్రం నష్టాల్లో ముగిశాయి అన్నమాట. నిఫ్టీ 50 కూడా నియర్లీ 1% డౌన్ అయింది. 25,300 కన్నా తక్కువ 25,250 దగ్గర ముగిసింది. సో అట్లాగే సెన్సెక్స్ కూడా 1% వరకు డౌన్ అయింది. దీంతో పాటు కొంచెం చూసుకుంటే బ్రాడర్ మార్కెట్స్ ఫస్ట్ 4 days కొంచెం, అంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఫస్ట్ 4 days బాగానే పర్ఫామ్ చేశాయి వెన్ కంపేర్ టు వీటికన్నా కూడా. కాకపోతే ఏంటంటే చివరిలో ఫ్రైడే మాత్రం కొంచెం అమ్మకాలకు గురయ్యాయి. సో అవి కూడా కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసే లాస్ట్ ఒక్కరోజు తప్పించి, శుక్రవారం రోజు తప్పించి. ఇంకా మన ప్రధాన వార్తలు ఏమో చూస్తే ఏంటంటే మాత్రం మనకి గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది టెన్షన్స్ అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా బ్రిక్స్ దేశాలపై 10% అదనపు టారిఫ్ విధిస్తానని చెప్పడం, మళ్ళీ ఈ ఏదైతే గడువు ఉందో అన్ని దేశాలకి ఈ టారిఫ్ అనేది జూలై 9 ఉండింది. ఆ రోజు తర్వాత రోజు రాత్రి దాన్ని జూలై 31 వరకు ఎక్స్టెండ్ చేసి ఆగస్టు 1 అని చెప్పడము, ఇవన్నీ కూడా ఆందోళన ఉండింది. దాన్ని బట్టి ఏంటంటే ఏవైతే వాణిజ్య ఆధారిత మరి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్లపై కొంచెం ప్రతికూల ప్రభావం అయితే చూపించింది గ్లోబల్గా కూడా. అండ్ ఆల్సో మన ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే ఎఫ్ఐఎస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉందో వాళ్ళ నిధుల యొక్క ఉపసంహరణ ఈ వారం కూడా కంటిన్యూ అవుతోంది. నియర్లీ 4,500 కోట్ల ఉపసంహరణ జరిగింది నెట్. అంటే కొన్నారు, బట్ అట్ ద సేమ్ టైం ఉపసంహరించిన మనీ ఎక్కువ అనమాట. అట్లాగే రూపాయి కొంచెం బలహీనపడింది డాలర్కి అగెయినెస్ట్గా లాస్ట్ వీక్. ఎందుకంటే ఇది ఎఫ్ఐఎస్ నిష్క్రమణ చేయడం కానీ దిగుమతుల ఖర్చు కూడా దీనికి ఒక కారణం అనమాట. అట్లాగే ఇది అంటే జరిగే ప్రధాన వార్తలు అనమాట. ఓకే, గ్లోబల్ మార్కెట్లు గత వారం ఎలా పనిచేశాయి? అవి మన భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపాయి అసలు? సో గ్లోబల్ మార్కెట్లు కూడా ఎక్సెప్ట్ యుఎస్ మార్కెట్ తప్పించి మిగిలిన అన్ని మార్కెట్లు కొంచెం అస్థిరంగానే ఉన్నాయి. యుఎస్ మార్కెట్లు మాత్రం ఫస్ట్ 3-4 days లైఫ్ టైం హై దగ్గర ముగిచాయి. గురువారం వరకు కూడా శుక్రవారం ఒక్కరోజు కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉండింది. ఏవైతే మన ట్రేడ్ ఫియర్స్ వల్ల కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉండింది. అదర్వైజ్ లైఫ్ టైం హై దగ్గర ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. అట్లాగే అక్కడ ఏంటంటే వడ్డీ రేట్లపై కొంచెం ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఏదైతే శుక్రవారం అక్కడ కూడా ద్రవ్యోల్బణం డేటా వచ్చింది. అది అంచనాల కన్నా ఎక్కువగా వచ్చింది ఇన్ఫ్లేషన్. దానివల్ల ఏంటంటే వడ్డీ రేట్లు కొన్ని రోజులు ఇంకా తగ్గుతాయనేది కొంచెం, అంటే ఇంకా కొంచెం టైం తీసుకోవచ్చు. యుఎస్ ఫెడ్ అంత తొందరగా వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి. సో ఇది కొంచెం మార్కెట్లకు మాత్రం ప్రతికూలంగా మారింది. అందుకే శుక్రవారం మనం చూసాము నెగిటివ్గా ఎండ్ అయ్యాయి. అట్లాగే ఏషియన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం చైనాది అనుకున్నట్టు వృద్ధి జరగట్లేదు. అందుకోసమే అక్కడ కూడా మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయలేదు. అట్లాగే టారిఫ్ చర్చలు ఏవైతే మల్టిపుల్ ఏషియన్ కంట్రీస్ మీద 35% వరకు కూడా టారిఫ్స్ విధించారు. అది కూడా ఒక పెద్ద ఆందోళనకరం చేసింది. అట్లాగే యూరోపియన్ మార్కెట్ల పైన కూడా ఫ్లాట్గా 30% వరకు విధించడం వల్ల అవి కూడా ఇప్పుడు ప్రతీకార టారిఫ్లు వేద్దామనే ఆలోచనలో ఉన్నాయి. ఈ వారం అది ఒక మేజర్ డ్రైవర్ అయి ఉండొచ్చు వరల్డ్ మార్కెట్స్కి. సో అండ్ ఎకనామిక్ డేటా కానీ అండ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా కొంచెం భయాలను గురి చేస్తోంది. సో ఈ వారం మాత్రం కొంచెం నెగిటివ్గా ఒత్తిడి ఉండొచ్చు మన ఇండియన్ మార్కెట్లు కానీ. వీటి నుంచి ఈ ప్రపంచ మార్కెట్ నుంచి వస్తున్న సంకేతాలు
మన మీద కూడా అలాగే ఇంపాక్ట్ అవ్వచ్చు. సో కొంచెం నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఐఎస్ కూడా కొంచెం విత్డ్రా చేసుకోవచ్చు కొంచెం. సో ఎంత అనేది తెలీదు. బట్ ఈ వారం మాత్రం కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఉంటుంది పక్కా ఈ వారం. ఓకే, అసలు ఏ ఏ సెక్టార్లు బాగా పనిచేస్తాయి, ఏవి నష్టపోయాయి, ముఖ్యమైన స్టాకుల యొక్క పనితీరు ఎలా ఉందనుకోవచ్చు అంటారు? సో ఇంకా మనం ఏంటంటే ఇట్లాంటి టైంలో కూడా అంటే మార్కెట్లో ఏంటంటే ఒకటి మనం నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నా కూడా ఒకటి చూడాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఆపర్చునిటీస్ ఇస్తాయి మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవడానికి. ఆ సంపాదించుకునే సెక్టర్స్ మనం ఎప్పుడు చూడాలి. ఈవెన్ లాస్ట్ వీక్ ఒక 1% డౌన్ అయినా వొలటిలిటీ ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. అవేంటో కొంచెం ఫస్ట్ చూద్దాం. ఒకటి పక్కా సెక్టర్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ వచ్చేసి యూజువల్లీ అది ఏమంటారు డిఫెన్సివ్ సెక్టర్ లాగా ఉంటుంది. వేరే సెక్టర్లు పడిపోయినప్పుడు ఇది యూజువల్గా బలంగా నిలబడుతుంది. అదే చూసాం లాస్ట్ వీక్. అందులో కూడా మల్టిపుల్ స్టాక్స్ లార్జ్ క్యాప్ లాంటి హెచ్యుఎల్ కానీ ఐటీసీ కానీ టాటా కన్జ్యూమర్ కూడా మంచి 3-5% వరకు లాభపడ్డాయి. మంచి రిటర్న్ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇచ్చాయి. అట్లాగే కొంచెం స్థిరత ఏంటంటే మన హెల్త్ కేర్ ఫార్మా రంగాలు కూడా కొన్ని బాగానే లాభపడ్డాయి. సో తర్వాత ఇంకొకటి ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ కూడా ఒక 0.4% పెరిగింది లాస్ట్ వీక్. ఫార్మా కొంచెం, బట్ ఆల్సో నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. లాస్ట్ వీక్ ఒక 0.4% పెరిగింది. ఈవెన్ ఇట్లాంటి మిగిలిన అన్ని సెక్టర్లు డౌన్ ఉన్నా ఇవి బాగానే చేశాయి. అట్లాగే ఆయిల్ అండ్ గ్యాస్లో కూడా కొన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్ని ఏవైతే ఇండెక్స్లో ఎక్కువగా వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కొంచెం లాభపడ్డాయి. కొంచెం అందుకే ఈ సెక్టర్ ఆ ఇండెక్స్ కూడా కొంచెం బెటర్ పర్ఫామ్ చేసింది. మనం చూసుకుంటే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కూడా చూసుకుంటే లాభపడ్డాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్బీఐ లైఫ్, మ్యాన్కైండ్ ఫార్మాలో చెప్పినట్టు, అలాగే ఇండిగో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అండ్ మల్టిపుల్ ఒక 2 వీక్స్ నుంచి చూస్తున్నాము. సీమెన్స్ ఎనర్జీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అది కూడా ఇంకా కంటిన్యూడ్. ఎందుకంటే ఇది మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాటిని యాడ్ చేసుకున్నాయి. చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సీమెన్స్ ఎనర్జీని కొన్నాయి. స్మాల్ క్యాప్స్ కానీ మల్టిపుల్ కంపెనీస్ కొన్నాయి. ఇప్పుడు కొంచెం చూడండి, ఎందుకంటే చాలా బాగా పెరిగింది ఆల్రెడీ. ఒక 1 వీక్ 10 డేస్ ఎవరైనా ఇది చూసి మాత్రం అంత తొందరగా కాకుండా జాగ్రత్తగా తీసుకోండి. దెన్ ఇంకొక మేజర్ స్టాక్ లాస్ట్ వీక్ చాలా లాభపడింది ఏంటంటే గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్. ఇక్కడ నియర్లీ 15% పెరిగింది. వాళ్ళకి ఒక క్యాన్సర్ డ్రగ్ని అమ్మేశారు అవ్వికి. సో అట్లాగే మల్టిపుల్ డ్రగ్స్ పైప్ లైన్లో ఉన్నాయని చెప్పారు కాబట్టి అది ఒక 15% వరకు పెరిగిందనమాట. అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కానీ, జిలెట్ ఇండియా కూడా, ఇది కూడా అనదర్ ఎఫ్ఎంసీజీ స్టాకే. అట్లాగే విశాల్ మెగామార్ట్ కూడా ఒక 2% పెరిగింది. అండ్ ఇంకొక లైఫ్ సైన్స్ కంపెనీ కోహాన్స్ అనేది కూడా ఒక 2.5% పెరిగింది. చూస్తే ఏంటంటే డిఫెన్సివ్ సెక్టర్స్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ లాస్ట్ వీక్ బాగా చేశాయి. ఈ వీక్ కూడా ఇట్లాంటి టర్బులెన్స్ వొలటిలిటీ ఉంటే మాత్రం ఈ సెక్టార్లో ఈ వీక్ కూడా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం ఈ సెక్టార్లో కొన్ని మంచి స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చూసుకుని ఎంటర్ అవుతే మాత్రం షార్ట్ టర్మ్ ఎవరైతే లాభపడాలనుకుంటున్నారో ట్రేడర్స్ వాళ్ళకి ఇది లాభంగా ఉండొచ్చు. అట్లాగే నష్టపోయిన సెక్టార్లు బ్రాడ్గా తీసుకుంటే మాత్రం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ కొన్ని కొంచెం పెయిన్ చూసాం. అట్లాగే మనము ఎక్కువగా నష్టపోయింది మాత్రం నిఫ్టీ ఐటీ ఇండెక్స్, నిఫ్టీ ఆటో, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ బ్రాడ్గా అయితే, రియాలిటీ, ఎనర్జీ కూడా ఇవి ఒక 1.5% వరకు డౌన్ అయ్యాయి. ఇది ఫ్రైడే రోజు. వీక్ కూడా చూసుకున్న ఐటీ చాలా డౌన్ అయింది. సో ఇంకా ఐటీకి ఏంటంటే ఎస్పెషల్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఐటీ కంపెనీస్ అయితే టాటా టీసీఎస్ ఏదైతే ఉందో అంత పాజిటివ్గా ఇవ్వలేదు. సో అదొక మేజర్ లాస్ట్ వీక్ అది కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ పడింది నిఫ్టీ పైన. సో హోప్ఫుల్లీ ఇవాళ నుంచి కొన్ని అనౌన్స్ చేయబోతున్నాయి. మంచి రిజల్ట్స్ వస్తే మాత్రం బాగా అంటే మార్కెట్కి అట్లీస్ట్ కొంచెం సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ హెచ్సిఎల్ కానీ మల్టిపుల్ కంపెనీస్ ఇస్తున్నాయి ఇవాళ రిజల్ట్స్, అది చూడాలి. సో ఇది కొన్ని నష్టపోయిన స్టాక్స్ కోసం స్పెసిఫిక్ స్టాక్స్ చూసుకుంటే నేను చెప్పినట్టు టీసీఎస్ ఒక 3.5% పడిపోయింది లాస్ట్ వీక్. మళ్ళీ మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ ఆటో స్టాక్స్లో చెప్పినట్టు 2.82% పడిపోయింది. మజ్గాడాక్ 2.7% పడింది. టీవీఎస్ మోటార్స్ ఇంకొక ఆటో స్టాక్ అది కూడా 2.6% పడింది. కానీ ఒక కీ స్టాక్ మనం చాలా రోజుల నుంచి చూస్తున్న స్టాక్ ఏంటంటే ఇరేడా, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఫండింగ్ చేస్తుందో ప్రాజెక్ట్స్కి,
అది మాత్రం ఒక 6% వరకు పడిపోయింది. దీనికి ఏంటంటే హిస్టరీ ప్రకారం చూస్తే ఎన్పిఎస్ లేవు. అంటే వీళ్ళు ఎక్కువ మటుకి లోన్స్ ఇచ్చేది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ, కార్పొరేషన్స్కి కానీ, ప్రభుత్వాలకు ఇస్తూ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్కి. ఇక్కడ కూడా ఎన్పిఏ భయాలు మొదలయ్యాయి. అందుకోసమే ఈసారి 5% పైన పడిపోయింది. అలాగే హిటాచి, బిఎస్సి కూడా ఇంకొక స్టాక్ 4000 5000 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 2300 పడిపోయింది. ఈ ఆప్షన్స్ డేటా వల్లనే కానివ్వండి, కొన్ని భయాల వల్ల చాలా తక్కువగా, అంటే నియర్లీ 4% పడిపోయింది. ఎంసీఎక్స్ కూడా బాగా ఒక లాస్ట్ 2 months నుంచి బాగా చేసింది. ఇప్పుడు ఒక 3.4% పడిపోయింది. సో ఇవి మేజర్గా నష్టపోయిన స్టాక్స్ అనమాట. ఈవెన్ బిఈఎల్ లాంటి డిఫెన్స్ స్టాక్స్ కూడా కొంచెం నష్టపోయాయి. సో హోప్ఫుల్లీ ఇవి కొంచెం రివర్సల్ అవ్వచ్చు క్వార్టర్లీ రిజల్ట్స్. ఓకే అనిల్ గారు, ఈ అనిశ్చిత పరిస్థితుల్లో రాబోయే వారం భారత మార్కెట్ల నుండి మనం ఏమైనా ఆశించవచ్చు అంటారా? మార్కెట్ను కదిలించగల కీలకమైన వార్తలు ఏంటి అసలు? తప్పకుండా. సో ఒకటి కంపల్సరీ ఏంటంటే ఈ వారం కొన్ని కీలకమైన క్వార్టర్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఆల్సో మన కొంచెం ఈ ట్రేడ్ టారిఫ్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం క్లియర్ కావచ్చు. సో ఇందులో పక్కా Q1 ఇప్పుడు మన ఫస్ట్ క్వార్టర్ది రిజల్ట్స్ రెండో వారం నుంచి చాలా కంపెనీస్, ఈ వారంలో కూడా ఒక 40-50 కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. లాస్ట్ వీక్ ఇచ్చిన టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ అంత అనుకున్నట్టు బాగా పర్ఫామ్ చేయలేదు. అందుకే కొంచెం మార్కెట్స్ కూడా డౌన్గా ఉన్నాయి. కానీ ఈ వారం కొన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కూడా రావచ్చు అనమాట. అవి చాలా కీలకం. అట్లాగే జూన్ నెలకు సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా, మన సిపిఐ డేటా కానీ, అలాగే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఏదైతే ఉందో ఐఐపి కూడా ఈ వారం రాబోతున్నాయి. సో ద్రవ్యోల్బణం అయితే అంచనా కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఆర్బీఐ వడ్డీ రేట్లపై కొన్ని రోజులు ఆగిపోవచ్చు. అంటే తను ఆర్బీఐ గైడెన్స్ లాస్ట్ టైం ఇచ్చిన క్వార్టర్ అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రం వడ్డీ రేట్లు ఈ సంవత్సరం ఇంకా తక్కువ చేస్తామని చెప్పారు. ఇన్ఫ్లేషన్ పెరిగితే మాత్రం అది ఆగిపోయే అవకాశాలు ఉంది ఒక క్వార్టర్. సో అది కొంచెం మార్కెట్లకు ప్రతికూలమే పక్క. అట్లాగే యుఎస్లో ఉన్న సిపిఐ డేటా మొన్న ఫ్రైడే రోజు వచ్చిన దాని ప్రకారం ఏంటంటే అంచనాల కన్నా అక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా వచ్చింది. 5.5% వచ్చింది. ఇది గ్లోబల్ వడ్డీ రేట్ల కోత అయితే ఎందుకు కొన్ని రోజులు ఆగుతుందన్నమాట. సో ఇవాళ మార్కెట్లపై కంపల్సరీ వీటి ప్రభావం కనబడుతుంది. 1-2 ఏషియన్ మార్కెట్లు కూడా నెగిటివ్గా అందుకే స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఈ వారం ఇంకొకటి ఏంటంటే ఫెడ్ మినిట్స్ కూడా విడుదలవుతాయి అనమాట. దాన్ని బట్టి కూడా గ్లోబల్ మార్కెట్లు ఎటువైపు డైరెక్షన్ రాబోతున్నాయని కొంచెం షార్ట్ టర్మ్లో, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ నాయిసే తెలుస్తుంది. అట్లాగే మాన్సూన్ పురోగతి ఎట్లుందనేది చాలా ఇంపార్టెంట్. దానిపైనే ఆ వర్షపాతం ఎలా ఉంది, ఏ ప్రాంతాల్లో కీలకమైన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అవి ఎట్లా ఉందనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే వ్యవసాయ రంగం కూడా, అట్లాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా, ఎస్పెషల్లీ ఏంటంటే మన ఎఫ్ఎంసీజీ సెక్టార్ కానీ, ఆటో సెక్టార్పై చాలా కీలకంగా ప్రభావం చూపే అవకాశాలు ఉంది. సో మాన్సూన్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నెక్స్ట్ వీక్లో కూడా. అండ్ లాస్ట్ ఒక కీ ఇంపార్టెంట్ కూడా ఏంటంటే గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ ఎట్లా వైఖరిని ఉండబోతోంది. అలాగే ఏవైతే కంట్రీస్ పైన టారిఫ్ పెద్దగా పడిందో August 1 నుంచి అవి ఎలా, అంటే ఎలా రెసిప్రొకేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రెజిల్ పైన 50% టారిఫ్, మయన్మార్ మీద కానీ, మళ్ళీ మేజర్ ఇంకోటి థాయిలాండ్ మీద 36%, EU మీద 30% ఫ్లాట్, జపాన్ పైన ఏదైతే అమెరికాకు మిత్రదేశం అని ఉందో దానిపైన కూడా 25% విధించారు. సో ఇవన్నీ కూడా కెనడా మీద, ఇంకొక అమెరికాకు మేజర్ ట్రేడ్ పార్ట్నర్ కెనడా మీద 35%, మెక్సికో ఇంకొక ట్రేడ్ పార్ట్నర్ 30%. సో ఇట్లా సౌత్ కొరియా కూడా వాళ్ళకు అమెరికా ఒక మిత్రదేశమే, అది కూడా 25% వరకు విధించారు. సో వీటన్నిటి వల్ల మన మార్కెట్స్ ఎటువైపు వెళ్తాయి అనేది అవి చేసే అంటే ప్రతీకారమైన టారిఫ్స్ విధిస్తాయా, దాన్ని బట్టి చాలా థింగ్స్ మూవ్ అవ్వచ్చు ఈ వారం. ఓకే, అయితే రాబోయే వారంలో ఏ సెక్టార్లపై దృష్టి పెట్టాలంటారు? ఏమైనా నిర్దిష్ట స్టాకులను చూడాలా? తప్పకుండా. అంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి అన్సర్టెనిటీ ఉన్నప్పుడు, మార్కెట్లో వొలటిలిటీ ఉన్నప్పుడు, ఒక డైరెక్షన్ లేనప్పుడు ఏంటంటే యూజువల్లీ ఏంటంటే ఇన్వెస్టర్లు, మదుపర్లు ఎవరైతే ఉన్నారో డిఫెన్సివ్ సెక్టర్స్ వైపు దారి చూస్తే మంచిది అనమాట. అందుకోసమే
ఆబ్వియస్లీ ఒకటి ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఇందులో ఆ, ఇప్పటికైతే స్థిరంగానే ఉంది ఈ సెక్టర్. అందుకే మల్టిపుల్ కంపెనీస్, హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, నెస్లే కావచ్చు, ఐటీసీ కావచ్చు, టాటా కన్జ్యూమర్ కావచ్చు, మల్టిపుల్ కన్జ్యూమర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ, వీటిని చూడొచ్చు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. లాస్ట్ వీక్ కూడా చూసాం, అంతకుముందు వారం కూడా మార్కెట్స్ పర్ఫామ్ చేయనప్పుడు ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. కన్సిడరింగ్ ఏంటంటే యూజువల్లీ ఏమవుతుందంటే ఈ మాన్సూన్స్ తర్వాత వచ్చే 2 క్వార్టర్లు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ యూజువల్లీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. సో ఇప్పుడు ఎంటర్ చేసి పెట్టుకొని కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు ఈ టైంలో. అట్లాగే ఫార్మా హెల్త్ కేర్లో కూడా ఆ, మీకు అంటే స్థిరమైన వృద్ధి కనబడుతూ ఉంది. అంటే ఎగుమతి అవకాశాలు ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ ఫార్మా పైన టారిఫ్ వచ్చిన యూఎస్ నుంచి అది కొంచెం టైం పట్టొచ్చు, 1.5 year. ఎందుకంటే మన మేజర్ సప్లయర్, వాళ్ళకి ఆల్టర్నేట్ అంత దొరకడం అంత ఈజీ కాదు. సో అందుకోసం ఫార్మా సెక్టర్ అయితే కొన్ని రోజుల వరకు అయితే ఇమ్యూన్ ఇట్లాంటి ఇబ్బందులకి. సో ఈ సెక్టర్లో మల్టిపుల్ స్టాక్స్ లాస్ట్ వీక్ చూసాం ఆల్రెడీ. మ్యాన్కైండ్ ఫార్మా కానీ, గ్లెన్ మార్క్ కానీ, ఇందులో క్వైట్ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో. కొంచెం రీసెర్చ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకొని పక్కా ఎంటర్ అవ్వచ్చు ఇందులో. అట్లాగే ఇంకొక ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ ఇట్లాంటి న్యూస్కి పెద్దగా ఎఫెక్ట్ అవ్వని సెక్టర్ ఏంటంటే యూటిలిటీ స్టాక్స్. ఆర్ లైక్ ఎగ్జాంపుల్ ఏమైనా ట్రాన్స్మిషన్ కంపెనీలు కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు లైక్ అదానీ పవర్ కానీ, టాటా పవర్ కానీ, ఏవైతే పవర్ జనరేషన్లోనే కాదు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాయో వాటికి కొంచెం బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక నా వైపు నుంచి ఇంకొక అడ్వైజ్ ఏంటంటే లాస్ట్ వీక్ కొంచెం టెలికాం రంగం ప్రెషర్ గురైనా కానీ ఈ వారం ఏంటంటే మల్టిపుల్ టెలికాం కంపెనీస్ తన రేట్లు పెంచే అవకాశం ఉంది. ప్యాకేజీల రేట్లు, ప్రీపెయిడ్ ప్యాకేజీల రేట్లు పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ ఇవాళ కొంచెం అక్యుములేట్ చేసుకుంటే మంచిదే ఈ వారానికి. ఎందుకంటే షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కొంచెం చూసి ఎయిర్టెల్ కానివ్వండి, వోడాఫోన్ కానివ్వండి, మల్టిపుల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, జియో కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిజంగానే వాళ్ళు అన్నట్టు టారిఫ్ పెంచితే అదొకటి. అట్లాగే ఐటీ సెక్టర్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వారం కొంచెం. ఎందుకంటే ఇప్పటివరకైతే ఆశించిన ఫలితాలు రాలేదు. కాకపోతే ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళు ఏవైతే పనిష్ అయినవి ఎక్కువ తగ్గిన స్టాక్స్లో కొంచెం ఎంటర్ అవుతూ ఉంటే ఏంటంటే యావరేజ్ చేసుకుంటూ పోవచ్చు. ఈ సెక్టర్ మళ్ళీ ఒక ఫ్యూ క్వార్టర్స్ తర్వాత ఒకసారి గ్లోబల్ డిమాండ్ కానీ గ్లోబల్ పికప్ అవుతే ఇది బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఎవరికైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఎంటర్ అవ్వచ్చు కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ సెక్టర్లో కూడా. ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ మాత్రం ఈ వారం కొంచెం కీలకం కాబోతోంది. ఎందుకంటే చాలా బ్యాంక్స్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. వాటి యొక్క పనితీరు, వాటి యొక్క గ్రోత్ ఒకటి, దాంతోపాటు వాటి యొక్క ఎన్పిఏ ఎలా ఉంది, వీటి బట్టి ఈ వారం పిఎస్యు బ్యాంక్స్ కొన్ని చాలా బాగా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం కొంచెం ఇక్కడ ఈ స్పేస్లో చాలా యాక్టివిటీ జరగచ్చు ఈ వారం. సో నిర్దిష్ట స్టాక్స్ ఏవైనా సరే మాత్రం ఒక్కటి మాత్రం నాణ్యమైనవి బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ఎంచుకోవడం ఎప్పుడైనా మంచిది. ప్రాబబిలిటీ ఏంటంటే మంచి అంటే సక్సెస్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది మంచి క్వాలిటీ స్టాక్స్ కానీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయి. ఏదో న్యూస్లో కానీ ఏదైనా వచ్చిందనే స్టాక్ను మాత్రం తొందరగా ట్రేడింగ్ బై చేయొద్దు. అట్లాగే స్టాప్ లాస్ అనేది మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే. లాంగ్ టర్మ్ అయినా సరే నువ్వు ఒక నిర్దిష్టంగా ఒక 7% 10% ఒక స్టాప్ లాస్ పెట్టుకుని అక్కడ ఆర్డర్స్ పెట్టుకోవాలి. సో ఇది ఈ వీక్ మాత్రం వొలటిలిటీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే అనిల్ గారు, ఒక కాలర్ తీసుకుందాం మల్కాజ్ గురించి. రమేష్ గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్, టాటా స్టీల్ అండ్ ఐఆర్సిటీసీ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? టాటా స్టీల్, ఐఆర్సిటీసీ తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే బోత్ ఎస్పెషల్లీ టాటా స్టీల్లో మాకు ఆల్రెడీ ఉందండి. యావరేజ్ వచ్చేసి 132.9 ఉంది. సో ఇంకొన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు తగ్గిన తర్వాత. హలో, సో టాటా స్టీల్కి అయితే ఇప్పుడు కొంచెం మనం చూసుకున్నాము అంటే మెటల్స్ అన్నిట్లో ఈ లాస్ట్ వీక్ ఈ 2-3 వారాలు జూన్ 11th కానీ జూలైలో కూడా చూసుకున్నా బాగానే గ్రో అయింది. సో ఈ లాంగ్ టర్మ్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రాఫిటబిలిటీ కానీ అన్ని కానీ బాగా ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ అయితే మాత్రం స్టిల్
మెటల్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేసిన షార్ట్ టర్మ్ ఉంచుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఎంటర్ కూడా అవ్వచ్చు ఈ లెవెల్స్లో. ఈవెన్ ఈవెన్ దో లాస్ట్ 1.5 మంత్ బాగా పెరిగినా కానీ మనకి టాటా స్టీల్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. దీనికి పీ రేషియో మెటల్స్లో ఎక్కువ ఉన్నా దీన్ని కంపేర్ చేసుకున్నా, బట్ స్టిల్ స్టాక్ బాగుంది. దెన్ మీరు ఇంకొక స్టాక్ అడిగారు, మన ఇంకొక పేరు ఏం చెప్పారు? ఐఆర్సిటీసీ. ఐఆర్సిటీసీ వచ్చేసి అదొక మోనోపోలీ స్టాక్ అండి. దానికి ప్లాట్ఫామ్ కూడా అదే, దానికి ఇంకా కాంపిటీషన్ లేదు. లాంగ్ టర్మ్ కోసం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా దాని రిజల్ట్స్ రాబోతున్నాయి నెక్స్ట్ 2 వీక్స్లో. సో అది కూడా ఈ 2 స్టాక్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, క్వాలిటీ కంపెనీస్, ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఉంచుకోవచ్చు, ఎంటర్ కూడా అవ్వచ్చు. ఓకే అనిల్ గారు, యుఎస్ టారిఫ్ల ప్రతిపాదన ఇతర దేశాలంటే ముఖ్యంగా మన భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు అంటారు? ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి అసలు? ఇది చాలా కీలకం కాబోతుంది. మనకి ఇప్పటి వరకు అయితే అనుకూలంగానే కనిపిస్తోంది. మనం చూస్తే ఏంటంటే ఇంతవరకు మనకు ఎటువంటి స్పెసిఫిక్గా టారిఫ్స్ అనౌన్స్ చేయలేదు. మన కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ కీలకమైన అన్ని శాఖల నుంచి, వాణిజ్య శాఖ నుంచి కూడా లాస్ట్ వీక్ నుంచి అమెరికాలోనే ఉండి ట్రేడ్ డీల్ ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. మనది మ్యాక్సిమం అంటే 20 కన్నా లోపల ఉండేట్టు, అంటే టారిఫ్స్ వేసినా కానీ 20 కన్నా లోపల ఉండేట్టు రావచ్చు అనే సంకేతాలు జరుగుతూ ఉన్నాయి. ఏవైతే కంటెన్షియస్ సెక్టార్స్, డైరీ ఒకటి, మళ్ళీ అగ్రికల్చర్లో ఫుడ్ ఏరియా మాత్రం కొంచెం దూరంగా ఉండి కొన్ని నెలల తర్వాత దాని గురించి జరుగుతుంది అని క్లియర్గా సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి దీనివల్ల మనకు మాత్రం అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే తప్ప ఈ టారిఫ్స్ మాత్రం ఇప్పటివరకు అయితే మనకు బాగానే మంచి సంకేతాలు మనకు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన ఏషియన్ మార్కెట్స్ కంట్రీస్ మీద 25 నుంచి 35, 40 వరకు, 50 వరకు కూడా వేశారు యుఎస్. దీనివల్ల ఏంటంటే మన ఎగుమతిదారులకైతే కొన్ని కొత్త అవకాశాలు ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మనం ఎస్పెషల్లీ మనం చూసుకుంటే టెక్స్టైల్ సెక్టరే కానీ, ఫార్మా కానీ, మల్టిపుల్ అదర్ సెక్టర్స్లో కూడా యుఎస్ మార్కెట్స్ ఇంతకుముందు మనకు యాక్సెసిబుల్ లేవు. అవి కూడా ఎందుకంటే మనం కాంపిటేటివ్ అయిపోయాము వీటి వల్ల. సో ఇది ఒక రకంగా మనకి ఇప్పటివరకు చూస్తే మాత్రం బాగానే ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ వెరీ స్లిమ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన భారత ప్రభుత్వం ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఈ ట్రేడ్ డీల్ క్లోజ్ చేయడానికి అందరికన్నా ముందే యాక్టివ్గా ఉంది. అందుకోసమే ఇప్పటివరకు అయితే ఎటువంటి జరగలేదు. కొంచెం ఇది మన విధిస్తే మాత్రం మళ్ళీ ఏదైనా బ్రేక్ అయితే మాత్రం ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ పైన ఆల్రెడీ ఏవైతే కొంచెం హోప్ కనబడిందో అది బ్రేక్ అవుతుంది. అదర్వైజ్ మనకి జనరల్గా ఏంటంటే సానుకూల ప్రభావమే చూపించబోతోంది. ఒకటి మాత్రం ఏంటంటే యుఎస్ చైనా ట్రేడ్ వార్ తీవ్రమై అన్ని కంట్రీస్, ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే అన్ని యూరోపియన్ కంట్రీస్ మీద వేశారు టారిఫ్స్, జపాన్ వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్స్ మీద వేశారు, చైనా మీద కూడా ఆల్రెడీ ఒక 10% అనౌన్స్ చేశారు. అది ఎటువైపు వెళ్తుందనేది ఈ రెసిప్రోకల్ వీళ్ళు చేసిన దానికి ప్రతీకారంగా వాళ్ళు ఏమైనా చేస్తారా? సో అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రోజుకి న్యూస్ మారుతూ ఉన్నాయి. సో నిజంగానే ఆగస్ట్ 1 నుంచి ఇది జరుగుతుందా, లేకపోతే మళ్ళీ సెప్టెంబర్ అంటారా? సో అనిశ్చితి అనేది ఒక వ్యక్తి పైన, ఒక వ్యక్తి ఇగో మీద గ్లోబల్ మార్కెట్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకు అయితే మనకు అనుకూలంగా ఉంది. మన ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి హోప్ఫుల్లీ కంపెనీస్ని, మన సెక్టర్స్ని కాపాడే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. ఓకే, ఈ వోలాటాలిటీతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలంటారు? వారికి ఏమైనా మీ కీలక సలహాలు ఏమైనా ఇస్తే మంచిది. జనరల్గా ఏంటంటే ఫస్ట్ మీ గోల్స్ ఏంటో క్లియర్గా చూసుకొని డిసిప్లిన్డ్గా ట్రేడ్ చేయండి. షార్ట్ టర్మ్లో ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారు, లాంగ్ టర్మ్ దిస్ ఏ గుడ్ ఆపర్చునిటీ. ఎనీ 1-2% కరెక్షన్స్ ఆర్ మీరు ట్రాక్ చేస్తున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, అవి ఏవైనా సరే కరెక్షన్లో ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ ఇరిడా ఉంది, చాలా రోజుల నుంచి పైకి వెళ్తుంది. లాస్ట్ వీక్ 4-5% కరెక్షన్ వచ్చింది. ఎవరైతే టీసీఎస్లో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారో ఇట్స్ అ గుడ్ టైం. అట్లాగే ఐటీ సెక్టర్లో కూడా గుడ్ టైం. సో ఈ టైం ఏంటంటే ఇట్లాంటి క్వాలిటీ ఉన్న స్టాక్స్, హోల్ సెక్టర్ మొత్తం పడిపోయింది గ్లోబల్ అనిశ్చితి వల్ల ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా కొంచెం అక్యుములేట్ చేసుకునే సమయం ఇది. అట్లాగే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే నాణ్యతకు పెద్దపీట వేయాలి ఈ టైంలో. క్వాలిటీ స్టాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఏవైతే స్టాక్స్ పేరు లేని స్టాక్స్ కానీ, ఎటువంటి క్లియర్ డైరెక్షన్
రిజల్ట్స్ నుంచి రాని ఆర్ బ్యాలెన్స్ షీట్ వీక్ ఉన్న కంపెనీస్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. అట్లాగే అధిక రిస్క్ ఏవైనా సరే ఉన్న పెట్టుబడులు ఏవైనా సరే, ఎగ్జాంపుల్ పెన్నీ స్టాక్స్ కానీ, వోల్టిలిటీ చాలా హెవీగా ఉన్న వాటిని త్వరగా డబ్బు సంపాదించే ఆలోచన, అట్లాంటి పథకాలు కొంచెం దూరంగా ఉంటే మంచిది మనకి. అంటే అట్లాగే వార్తలను విశ్లేషించండి, బట్ డోంట్ చేస్ దెమ్. ఎస్, న్యూస్ ఆర్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా, దీర్ఘకాలికంగా వాటి న్యూస్ పైన ప్రభావం ఎలా ఉంటుంది, ఎందుకంటే చూస్తూ ఉన్నాం, ఒకరోజు ఒక న్యూస్ వస్తుంది, ఇంకో రోజు ఇంకో న్యూస్ వస్తుంది అగైనెస్ట్గా. సో కొంచెం చేస్ చేయకండి. డైవర్సిఫికేషన్, సెక్టర్ డైవర్సిఫికేషన్, మొత్తం ఒకే చోట పెట్టకండి, మల్టిపుల్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఒక సెక్టార్ పర్ఫామ్ చేయకపోయినా ఇంకొక సెక్టార్ మనకి మద్దతు ఇస్తుంది ఆ టైంలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓన్లీ కొనడమే కాదు, అవసరం వచ్చినప్పుడు ప్రాఫిట్స్ కంపల్సరీ వచ్చి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి అనిల్ గారు, ఈరోజు బిజినెస్ బస్ షోకి వచ్చి ఇంతటి సమగ్రమైన విలువైన విశ్లేషణలు, సలహాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇక ఇది ఈరోజు బిజినెస్ బస్ షో. రేపు మరిన్ని ఆసక్తికరమైన ఆర్థిక అంశాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.